ఎమ్మెల్యేంద్ర నాయన ఒక్క పారన్న అసెంబ్లీ లాగబడడు ఏ మూల గూకుంటాడో ఏమో అబ్బా మన ఎమ్మెల్యే ఇలా మాట్లాడిండు మామ సర్కార్ను కడిగేసిండు అనుకో రాదుర్రి నేను స్టేటస్ల సుత పెట్టుకున్నా కావాలంటే చూడు కాకా లీడర్ అంటే గట్లుండాలిరా ముచ్చట ఏదైనా బరాబర్ మాట్లాడతాడు మా ఏరియాలో ప్రాజెక్ట్ కట్టాలని మస్తు కొట్లాడుతుండు తెలుసునా అని అభిమానులు మాట్లాడుకుంటారు టీవీలో చూసి ఎనుకో ముందో అందరు ఎమ్మెల్యేలు అగబడతారు కానీ దుర్బిని పెట్టుకొని ఎనుకులాడినా ఒకసారి అయితే అస్సలు కనబడబ్బా ధరణి లేకుంటే అసలు వ్యవసాయమే నడవదని అప్పట్లో స్పీచ్లు దంచిన కేసీఆర్ సారు పత్తాకు లేడు ఇప్పుడు ఎందుకంటే ఇల్లు చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతంలో బొందబెట్టి భూభారతి తెచ్చిండ్రు చేయాల తలకాయ అంతా ఖరాబ్ చేసుకొని తయారు చేసిన అట్లెట్లా తీసేస్తారు ధరణి ఉండాలని అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే కదా కానీ అస్సలు వస్తలేడు సారు వచ్చిన వాళ్ళు ఊకుకే మాట్లాడబోతే 10 ఏళ్ళు వెళ్ళిన మీ లీడర్ ఏడని ప్రశ్నించబట్టిరి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడేవాడిని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ 21 సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా నీ ఏ హోదాలు అడుగుతున్నాను ఏ హోదాలను మాట్లాడుతున్నావు ధరణి ఒకటే కాదు తెచ్చిన అప్పులు ఆటో డ్రైవర్ల తిప్పలు కొత్త బిల్లులు లగచర్ల లొల్లి హాస్టల్ల తిండి ప్రాజెక్టులు ఇండ్లు వ్యవసాయం ఇట్లా బొచ్చడు ఉన్నాయి పబ్లిక్ తరపున మస్తు కొట్లాడుతున్నామని పార్టీలు రోజుకో తీరు అసెంబ్లీకి వస్తున్నారు కానీ ప్రధాన ప్రతిపక్ష లీడర్ అటు తొంగి చూస్తూ పార్టీల పవర్ మారినాక 4 మాటల అసెంబ్లీ నడిస్తే సుట్టన్ సూపు లెక్క ఒక్క పారు వచ్చిండు అది కూడా బడ్జెట్ పెట్టినాడు గా దినం క్వశ్చన్లు అడిగేది ఉండదా మీడియా పాయింట్ కాడుకొచ్చి బడ్జెట్ బాగలేదు సర్కార్ చీలుస్తాం చెండాడతాం అనుకుంటా పోయిందే ఆకారు గిట్లయితే ఎట్లా 10 ఏళ్ళు నువ్వు మంచో చెడో చెప్పాలి మాకు సలహాలు ఇవ్వాలి అసెంబ్లీకి రాని సీఎం సార్ ఎన్నో మాటలు అడిగిండు కూడా అసెంబ్లీకి రా సామి రా వచ్చి కూర్చుందాం రాబోయే సామి అసెంబ్లీకి రా చూస్తా ఓడితే ఇంట్లో పోయి బంతవా కారు సెకండ్ డ్రైవర్ రామన్న ఇదే ముచ్చట అడిగితే ఈయనకడ కేసీఆర్ గా ఉన్నాడు అవసరమా ఈ చిట్టినాయుడికి ఇంత మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ గా ఉన్నాడు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యేలు అయ్యేందుకు నెలకు 2.5 లక్షల జీతం ఎందుకు పోనీ గెలిపించిన గజ్వేల్ కన్నా పోతున్నాడా అంటే ఏడాదైనా ఒక్కనాడు ఓటేసిన వాళ్ళ తిప్పలేందో అరుచుకోలే అంటే ఏందన్నట్టు సీఎం సీట్లో కూకుండా పెడితే బయటకు వస్తా లేకుంటే ఫామ్ హౌస్లనే ఉంటా కానీ పరీక్షలు రాస్తానికి నిమిషమాల్చం అయితేనే లోపలికి పోనీయరు మరి చట్టాలు తయారు చేసి అసెంబ్లీకి ఏడాదికి వెళ్ళి ఎమ్మెల్యే గారు వస్తలేడు ఏం కాదా